మాకు ఇంకా స్పెషల్ స్టేటస్ రాదు అని విభేదించిన బీజేపీతో మళ్ళీ పొత్తు ఏ రకంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నరరూప రాక్షసుడు. కొట్టే దెబ్బ మళ్ళీ లేకుండా ఉండాలి. కేవలం పట్టాభి గారికే కనిపిస్తున్నాడా రాష్ట్ర ప్రజలకు? 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక నియంత. పట్టాభి గారు ఒకసారి జైలు జీవితాన్ని చూసిన తర్వాత కేసులు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. మా పార్టీలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళొచ్చింది నేను 2 సార్లు. నేను 3rd డిగ్రీ ప్రయోగించారు నా పైన పోలీస్ స్టేషన్. ఏ రకమైన టార్చర్? దారుణంగా కొట్టారు. దాదాపు 40 నిమిషాల పాటు బ్రతుకుతానని అనుకోలే. అంతేనా? వల్లభనేని వంశీ మీద తూకం వేస్తే అంత ఏమన్నా పెద్ద దిగొచ్చాడు వంశీ? ఎవడండి వంశీ? ఇప్పుడు గెలవమనండి. పట్టాభి గారు సూటిగా చెప్పండి. కొడాలి నాని గారు అప్పట్లో ఎన్టీఆర్ గారితో ఒక సినిమా తీశారు శాంబ. తర్వాత తెలుగుదేశం పార్టీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయినా సరే పార్టీ వదిలేసి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏమంటే? మీరు ఏదన్నా వైన్ షాప్కి వెళ్ళి బాబు నేను ఫోన్పే చేస్తాను, ఒక క్వార్టర్ ఏమని అడగండి. వీఆర్ సారీ సార్, మా బాస్కి ఓన్లీ క్యాష్ కావాలి సార్. ప్రతిపక్షాలను లేకపోతే అధికార పార్టీలను తిట్టడానికైనా మీ ధైర్యం? ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు మంత్రినేమో గుట్కా నాయకుడు అంటారు, ఎమ్మెల్యేని పట్టుకొని రౌడీ అంటారు, పనులు బట్టి గజ దొంగ అంటారు. పేర్లు పెట్టాము అంటే చేసేటటువంటి పనులు బట్టే పెడతారు. 24 గంటలు గుట్కా నవ్వులుతూ ఉంటాడు. మరి గుట్కా నాని అనగా ఏమంటారండి? జగన్మోహన్ రెడ్డి సైకో. ఎస్, ఈజ్ ఎ సైకో. నిజంగానే అంత గొప్ప పాలన అయితే చంద్రబాబు నాయుడు గారికి మరీ దారుణంగా 23 సీట్లు 151 వైఎస్ఆర్సీపీకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? బ్రిలియంట్ యాక్టింగ్ ఆఫ్ జగన్ రెడ్డి డ్యూరింగ్ హిస్ పాదయాత్ర. కనపడిన వాళ్ళకల్లా ముద్దులు పెట్టి బొగ్గలు నెవరి. ఈరోజు నియోజకవర్గం వారీగా అత్యధిక ఇల్లులు కట్టిన ప్రభుత్వం మాది అని చెప్తున్నారు కదా. మీరు రండి జగనన్న కాలనీకి వెళ్దాం. ఇవాళ స్లాబులు కూలిపోతూ ఉన్నాయండి, గోడలు పడిపోతూ ఉన్నాయి. ఈరోజు నిర్దోషిగా బయటికి వచ్చారు చంద్రబాబు నాయుడు అని ఆంధ్ర ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన రోజున రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి ఎన్ని గంటలు పడుతుందండి? సాధారణంగా మోర్ దాన్ 15 అవర్స్ పట్టింది. కొన్ని వేల మంది రోడ్లకు ఇరువైపులు. 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు ఈ బెయిల్ పక్షి. ఇతను సింహమా? సొంత చెల్లెళ్ళే చీకొట్టి ఓటేద్దని చెప్తా ఉన్నారండి. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి అని అనుకున్నప్పుడు అంతంత పెద్ద అడ్వకేట్ని ఎందుకు పెట్టారండి లూద్ర లాంటి వాళ్ళు? ఇప్పుడు కొంతమంది మోచేతి నీళ్ళు తాగేటటువంటి అధికారుల్ని వారి బహిరంగ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా విమర్శిస్తుంది చంద్రబాబు నాయుడుని కానీ టీడీపీని కానీ. చాలా గొడవలు పెట్టించే ప్రయత్నం చేస్తారు, కుట్రలు పన్నుతా ఉన్నారు. నా పక్షాన మీరే నిలబడాలి ప్రజలు అని అభ్యర్థిస్తారు. నీ కోసం పాదయాత్ర చేసినటువంటి చెల్లి, నీ కుటుంబం కోసం ఎంతో శ్రమించినటువంటి నీ చిన్నాన్న బిడ్డలు. కాబట్టి నువ్వు ఎటువంటి వ్యక్తివో వాళ్ళు అర్థం చేసుకుని ప్రజాసేవకి ఇతను పనికిరాడని చెప్తా ఉన్నారు. అసలు మీరు మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలంటే ఏం చెప్తారా? వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, మై వైఫ్, మై ఫ్యామిలీ.